ఫార్ములా ఈ రేసు కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులు. ఫార్ములా ఈ కార్ రేసు ప్రమోటర్గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వ్యవహరించింది. దీంతో విచారణకు హాజరు కావాలని ఈ సంస్థకు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. అయితే ఉదయమే వీరు విచారణకు రావాల్సి ఉండగా ఫ్లైట్ ఆలస్యంతో మధ్యాహ్నం తర్వాత ఏసీబీ ఆఫీస్కు వస్తామని చెప్పారు కంపెనీ ప్రతినిధులు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. 2022 అక్టోబర్ 25న జరిగిన మొదటి త్రైపాక్షిక ఒప్పందంలో ప్రమోటర్గా ఉంది ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ. ఫార్ములా ఈ సీజన్ 9, 10, 11, 12లకు సంబంధించిన ఖర్చులను ఆ సంస్థ భరించాల్సి ఉంది. హైదరాబాద్లో 2023 ఫిబ్రవరిలో జరిగిన సీజన్ 9 ఖర్చును మాత్రమే భరించింది. 10వ సీజన్ ప్రారంభానికి ముందే 90 కోట్లు 3 విడతల్లో చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మేలో 50% అడ్వాన్స్ మొత్తం ఏస్ నెక్స్ట్ జెన్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు వెళ్లాల్సి ఉంది. కానీ ఒప్పందం నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఎన్ని గంటలకు ఏసీబీ విచారణకు రానున్నారు? కార్ రేస్కు సంబంధించి అయితే ఏసీబీ ఈరోజు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులకైతే గత 2 రోజుల క్రితమే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసు రేస్కు సంబంధించి అయితే మనం చూస్తున్నాం, అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసుల అనంతరం కూడా విచారణ పూర్తి చేసినటువంటి ఏసీబీ అధికారులు అయితే ఏస్ నెక్స్ట్ జెన్ ఏదైతే కంపెనీ ఉందో మనం చూసాం, గత కొద్ది రోజుల క్రితమే ఏసీబీ అధికారులు ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నటువంటి వారి కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు అయితే విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులకు అనుగుణంగా ఇటు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే హాజరు కావాల్సి ఉండగా వారు ఏదైతే వస్తున్నటువంటి ఫ్లైట్ ఆలస్యం కారణంగా అయితే ఈరోజు మధ్యాహ్నం హాజరవుతామంటూ కూడా ఏసీబీ అధికారులకు మెయిల్ ద్వారా తెలపడం జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించినటువంటి ఏసీబీ అధికారులు మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా ఇటు విచారణకు హాజరు కావాల్సిందిగా వారు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అయితే 9వ సీజన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇటు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఇటు కార్యక్రమాలకు కూడా ఇటు ప్రభుత్వం తరఫున అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అనంతరం ఒప్పందాలు కుదిరినప్పటికీ ఒక దఫా పూర్తి 9వ సీజన్ అయిపోయినాక కూడా 10వ సీజన్ కూడా నిర్వహించాల్సి ఉన్న క్రమంలో అయితే ఒక్కసారిగా వాళ్ళు ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడం వెనుక గల కారణాలు ఏంటి, అప్పుడు ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా, లేదంటే ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి గల అన్ని కారణాలపై అన్ని విషయాలపై కూడా ఏసీబీ విచారించబోతా ఉంది. ముఖ్యంగా మనం చూసాం, ఇదే కేసుకు సంబంధించి అయితే ఇప్పటికీ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఇప్పటికే విచారణ చేసినటువంటి అధికారులు అయితే ఇటు ఏసీబీకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించినటువంటి నిర్ణయంని ఎందుకు మార్చుకున్నారనేటువంటి అంశంతో పాటు దానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. దీని క్రమంలోనే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ పక్కకు వైదొలగడం కారణంగానే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి జనరల్ ఫండ్ నుంచి 55 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క మార్పులు జరిగాయి. వీళ్ళ యొక్క 55 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నిధులను ఇటు మళ్లించాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి అలా ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ఈరోజు విచారణ చేపట్టినారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏస్ నెక్స్ట్ జనరేషన్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ అదేవిధంగా ప్రతినిధులు అయితే హాజరు కావాల్సి ఉండగా వారు కొంత ఆలస్యం ఉన్నదంటూ ఖచ్చితంగా హాజరవుతామని కూడా ఇటు ఏసీబీ అధికారులకైతే మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చడంతో అయితే ఇటు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా తిరిగి యొక్క ఏసీబీ విచారణ కొనసాగబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏస్ నెక్స్ట్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరవుతామని ఏదైతే నోటీసు జారీ చేశారో నోటీసు తీసుకున్న క్రమంలోనే చెప్పడం జరిగింది. అదే క్రమంలో కొంత ఆలస్యం ఉన్న క్రమంలో అయితే విచారణ మధ్యాహ్నానికి అయితే వాయిదా పడింది. శ్రవంతి.